హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ 'కుబేరా' ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ములకు వరుసగా మరో హిట్‌ని అందించింది. లవ్ స్టోరీ తర్వాత 4 ఏళ్ల తర్వాత శేఖర్ కమ్ముల 4 ఏళ్ల గ్యాప్‌తో 'కుబేరా' సినిమాని తీశాడు. భారీ రేంజ్‌లో ఈ సినిమాను అంటే శేఖర్ కమ్ముల గత సినిమాలను చూస్తే అన్నీ చిన్న సినిమాలే ఉంటాయి. ఒక లవ్ స్టోరీ ఒకటే 30,00,00,000 బడ్జెట్. ఈ ఈ మొదటిసారిగా 100,00,00,000 పైన బడ్జెట్‌తో శేఖర్ కమ్ముల సినిమా తీశాడు. అది 'కుబేరా'. ఇందులో పాన్ ఇండియా స్టార్స్‌ని పెట్టుకున్నాడు. పాన్ ఇండియా టీమ్‌తో అంటే వర్క్ చేశాడు శేఖర్ కమ్ముల. మొదటిసారిగా ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి హిట్ టాక్‌ని తెచ్చుకుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే 'కుబేరా' సినిమాకి సంబంధించి స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని ప్రెజెంట్ చేయడంలో స్క్రీన్ ప్లేలో బలం చూపించాడు శేఖర్ కమ్ముల అనే టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కథే హీరో. కథ మాత్రమే హీరో. ధనుష్ యాక్టింగ్ చింపేసాడు. ధనుష్‌కు నేషనల్ అవార్డ్ పక్కా. నాగార్జున కూడా చింపేసాడు యాక్టింగ్. అని జెప్పి ఆడియన్స్ చెప్తున్నప్పటికి కూడా ఈ సినిమాకు మెయిన్‌గా స్టోరీ కథలోనే బలం. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీని శేఖర్ కమ్ముల డిజైన్ చేసుకున్నాడు 'కుబేరా' సినిమా కోసం. చాలా డిఫరెంట్ స్టోరీ. అంటే బె బె బిలియనీర్‌కి, బెగ్గర్‌కి మధ్య జరిగిన పోరాటం ఈ సినిమాలో చూపించాడు. నీరజ్ అనే వ్యాపారి క్యారెక్టర్‌లో మొదటిసారిగా బాలీవుడ్ నుంచి తెలుగులో డెబ్యూ అయ్యాడు 'జిమ్ సరబ్'. 'జిమ్ సరబ్' ఈ క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తున్నాడు. మాజీ సీబీఐ ఆఫీసర్‌గా జైల్‌లో నుంచి బయటకొచ్చి మాజీ సీబీఐ ఆఫీసర్‌గా 'నాగార్జున', ఒక బిచ్చగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు 'దేవా' అనే క్యారెక్టర్‌లో అని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా అయితే ధనుష్‌ని తీసుకొని ఫస్ట్ ఒకటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమాకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి భారీ హైప్ వచ్చింది. 'శేఖర్ కమ్ముల' మొదటిసారి పాన్ ఇండియా సినిమా. అంటే భారీ బడ్జెట్ సినిమా. ధనుష్, నాగార్జున బిగ్ స్టార్స్ వీళ్ళని తీసుకొని 'కుబేరా' అని అనౌన్స్ చేసినంబడే సినిమాకు మంచి హైప్ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు ఎవరైతే మేకర్స్ ఉన్నారో ఏషియన్ సినిమాస్ బ్యానర్ బై సునీల్ నారంగ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళంతా అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు. హైప్‌నంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు. ఈరోజు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడానికంటే ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ గూడా చాలా బాగుండడంతో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే మొత్తంగా అయితే స్టోరీ కొత్తదే స్టోరీ గాని అంటే కొన్ని అంశాలు కలిపి పాత స్టోరీని కొంత అటు ఇటుగా చేసి కొత్త స్టోరీనే గాని కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పుడు కూడా 'శేఖర్ కమ్ముల' సినిమాలో ఏదైతే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుందో అది సినిమాలో వర్కౌట్ అయింది. 'శేఖర్ కమ్ముల' మొదటి నుంచి చూస్తూ ఉన్నాం మనం 'ఆనంద్', 'గోదావరి', 'డాలర్ డ్రీమ్స్' ఫస్ట్ సినిమా అది. తర్వాత 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్', 'ఫిదా' ఈ సినిమాలో 'శేఖర్ కమ్ముల' సినిమాలన్నిటిలోనూ ఫెమినిజం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' సినిమాలో. కానీ ఈ సినిమాలో మొదటిసారిగా రష్మిక క్యారెక్టర్ చాలా తక్కువగున్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక క్యారెక్టర్ 'సమీర' అనే క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ చాలా అంటే ఆ పాత్రకు సంబంధించి గాని ఎక్కువ ఎలివేషన్స్ ఏమి లేవు. ఆ పాత్ర స్టోరీలో భాగమే గాని అంతకు మించి ఎలివేషన్ కేవలం ధనుష్, నాగార్జునకి సంబంధించిన సీన్‌లు మాత్రమే. అంటే వాటికి సంబంధించిన మెయిన్ లీడ్ చుట్టూరే కథను తిప్పుతూ వచ్చాడు. ఎందుకంటే 'శేఖర్ కమ్ముల' గత సినిమాలు చూస్తే ఫెమినిజంతో కూడిన పాత్రలే ఉంటాయి. 'ఫిదాలో' గాని, 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్' కూడా అలాగే ఉంటుంది. దాదాపు అంటే ఈగోస్, ఫెమినిజం వీటి మధ్యే క్యారెక్టర్‌లు తిరుగుతూ ఉంటాయి. 'శేఖర్ కమ్ముల' స్క్రీన్ ప్లేలో గాని, స్టోరీలో గాని. కానీ మొదటిసారి 'శేఖర్ కమ్ముల' ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్‌తో అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులతోటి తీసినటువంటి 'కుబేరా' సినిమా. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఈ భారీ స్థాయిలో హిట్ దిశగా దూసుకెళ్తుంది. అందుకు కారణం ఏందంటే స్టోరీలో కన్నా కాన్సెప్ట్ కొత్తగా ఉండడం. ఆ కాన్సెప్ట్‌ని ప్రెజెంట్ చేయడంలో 'శేఖర్ కమ్ముల' సక్సెస్ అయ్యాడు. 'శేఖర్ కమ్ముల' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా భయపడ్డాడు. ఇంత పెద్ద సినిమా నేను బ్యాలెన్స్ చేస్తానో లేదో 'నాగార్జున', 'ధనుష్' మొదటిసారిగా. ఎందుకంటే 'శేఖర్' ఎప్పుడూ పెద్ద స్టార్స్‌తో పని చేయలేదు. 'అనామిక' సినిమా 'కహాని' రీమేక్‌గా తీశారు 'నయనతారతో' గాని. అది 'వయాకం ప్రొడక్షన్స్' వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అదొక్కటి తప్పించి పెద్ద స్టార్స్ తోటి కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు 'శేఖర్ కమ్ముల'. అంతేగాని ఎప్పుడు పెద్ద స్టార్స్‌తో పని చేయడం గాని, పెద్దవాళ్ళతో వర్క్ చేయడం గాని చేయలేదు. రీసెంట్‌గా 25 ఇయర్స్ తన సినిమా జర్నీని కూడా పూర్తి చేసుకున్నాడు 'శేఖర్ కమ్ముల'. కానీ ఆయన గత 10 సినిమాల్లో ఎక్కడ కూడా పెద్ద స్టార్స్ కనిపించరు. పెద్ద టెక్నీషియన్స్ కనిపించరు. ఒక ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి మాత్రమే కనిపిస్తుంటారు. ఆయన మాత్రమే ఆయనకు 'శేఖర్ కమ్ములకు' తీసుకునే పెద్ద టెక్నీషియన్‌లో పోలిస్తే ఆయన ఒక్కడే పెద్ద గాని స్టార్స్ విషయంలో ఎక్కడ కూడా పెద్దవాళ్ళని తీసుకున్నట్టు కనిపించదు. పెద్ద స్టార్స్‌తో పనిచేసినట్టు గాని. మొదటిసారిగా 'నాగార్జున', 'ధనుష్‌ని' పెట్టుకొని ఇంత పెద్ద సినిమాను ముందుకు తీసుకెళ్ళగలనా లేదా అని 'శేఖర్ కమ్ముల' కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఒక బుక్ రాసుకొని మరి వచ్చి అందరి పేర్లు చదివి వినిపించాడు. అందరికి థాంక్స్ చెప్పాడు. ఒక్కొక్కరి క్యారెక్టర్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ధనుష్ మాత్రమే ఈ క్యారెక్టర్ సరిపోదు. నిజంగానే ధనుష్ అంత అద్భుతంగా నటించాడు. కామెంట్స్ వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ ఇవ్వాల్సిందే ధనుష్‌కి. ఇవ్వకపోతే అవార్డులు ఉండేవి వేస్ట్ అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. అంత బాగా లీనమై ధనుష్ ఈ సినిమాలో అంటే ధనుష్ కోసమే ఈ క్యారెక్టర్ అన్నట్టుగా 'శేఖర్ కమ్ముల' చెప్పాడు. 'నాగార్జున' కూడా చెప్పాడు అంతకుముందే. ధనుష్ మాత్రమే చేయగలడు ఈ క్యారెక్టర్‌ని. ఒక డంప్ యార్డ్‌లో డంప్ యార్డ్‌లో ఉన్న సీన్‌లు గాని, మిగతా సీన్‌లు అంటే డబ్బు వచ్చినప్పుడు నటించే సీన్‌లు గాని, దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా డబ్బు వచ్చినప్పుడు నటించే సీన్‌లు ఇటువంటి సీన్‌లో ధనుష్ యాక్టింగ్ చింపేశాడని కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా అయితే సినిమాను ఏదైతే బెగ్గర్, బిలియనీర్ మధ్య జరుగుతున్న పోరాటంగా అంటే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇతివృత్తంగా తీసుకొని ఆ సినిమాని బేస్ చేసుకొని 'కుబేరా' సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే 'కుబేరా' సినిమాకి సంబంధించి
బడ్జెట్ 125,00,00,000 బడ్జెట్. ఈ బడ్జెట్‌కి సంబంధించి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ రావాల్సుంది మొత్తం. అయితే తెలుగు రాష్ట్రాల్లో 33,00,00,000, తమిళనాడులో 20,00,00,000, మిగతా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 8,00,00,000కి ఈ సినిమాని అమ్మేసారు. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్సే 65,00,00,000 వచ్చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 65,00,00,000 వచ్చి అమెజాన్ ప్రైమ్‌కి 50,00,00,000 దీన్ని ఓటీటీ రైట్స్ అవి ఇచ్చేసినట్టుగా టాక్ వస్తుంది కాబట్టి, మొత్తం 120,00,00,000 ఇక్కడే వచ్చేసి సేఫ్ గాని, దీన్ని దాటి ఇంకా వస్తే లాభాలుంది. శేఖర్ కమ్ముల గత సినిమాలు చూస్తే 16,00,000తో డాలర్ డ్రీమ్స్ స్టార్ట్ చేసాడు శేఖర్ కమ్ముల. 16,00,000తో తీసిన సినిమా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు 2000 సంవత్సరంలో తీసిన డాలర్ డ్రీమ్స్. ఆ తర్వాత ఆనంద్ సినిమాను కోటికి పైగా, అంటే కోటి దాదాపు 2,00,00,000 లోపే ఆనంద్ సినిమాను ముగించాడు. ఆ సినిమా కూడా కోటికి పైగా లాభం వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమాలు దాదాపు ఫిదా వరకు, 10,00,00,000 లోపు సినిమాలే. శేఖర్ కమ్ముల ఎప్పుడు కూడా 10,00,00,000 బడ్జెట్ దాటి సినిమాలు తీయలేదు. 'హ్యాపీ డేస్' కూడా 2,00,00,000తో తీస్తే 18, 20,00,00,000 రాబట్టి 2007లో రిలీజ్ అయిన 'హ్యాపీ డేస్' కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అంటే తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ లాభాలు తీసింది. మొదటిసారి 100,00,00,000 దాటి ఒక పాన్ ఇండియా సినిమాను శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ చేపట్టింది 'కుబేరా'కు మాత్రమే. 'ఫిదా' సినిమానే ఆయనకు, అంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తీసిన సినిమాల్లో మరి ఏ సినిమా కూడా 100,00,00,000 రాలేదు. 'ఫిదా' మాత్రమే 13,00,00,000తో తీసి 90,00,00,000 కలెక్షన్‌లో వచ్చింది. 'లవ్ స్టోరీ' 2021లో 4 ఏళ్ల కిందట వచ్చిన శేఖర్ కమ్ముల లాస్ట్ మూవీ 'లవ్ స్టోరీ' కూడా 30,00,00,000తో తీస్తే 60,00,00,000 మాత్రమే వచ్చాయి. అయితే ఏ సినిమా కూడా ఆయన అంత బడ్జెట్ 100,00,00,000 బడ్జెట్ పెట్టి తీయలేదు. 100,00,00,000 కలెక్షన్ రాలేదు. సినిమాకి కూడా స్లోగా వెళ్తుంది ఇది. అంటే భారీగా బుకింగ్స్ కావడం, భారీగా అడ్వాన్స్ హౌస్‌ఫుల్ అయిపోవడం ఇలా నడుస్తలేదు ఇప్పుడు నడవట్లేదు గానీ, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, వీకెండ్ కాబట్టి పుంజుకునే అవకాశం. ప్రీ రిలీజ్ బిజినెస్ తోటి 65,00,00,000, ఓటీటీ తోటి 50,00,00,000 సేఫ్ జోన్‌లో ఉన్నారు గానీ, తర్వాత ఎంత లాభం వస్తుంది ఈ సినిమా? అంటే ఇంతటి క్లీన్ హిట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ముల రాజమౌళి చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ఎవరు ఎలా ఉన్నా గానీ శేఖర్ కమ్ముల తన నిజాయితీగానే ఉంటాడు. శేఖర్ కమ్ముల అంటే శేఖర్ కమ్ముల తను అనుకున్న పంథా నుంచి మారడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంత వచ్చినా తన అనుకున్న పంథాలోనే వెళ్తాడు. అలాంటి పంథాలోనే వెళ్తూ మరో క్లీన్ హిట్ ఇచ్చాడు 'కుబేరా' తోటి శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత క్లీన్‌గా ఉంటాయో అలాంటి క్లీన్ హిట్‌ని, అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో కమర్షియల్ ఫార్మాట్‌కి సంబంధించిన అంశాలన్నీ జోడించాల్సిన సినిమా ఇది ఇందులో. కానీ అలాంటివి ఏమీ లేకుండా కథకి ఏది అవసరమో అదే చేర్చుకుంటూ వెళ్ళి చాలా క్లీన్‌గా సినిమాని తీసి మరోసారి ఆడియన్స్‌లు ఆకట్టుకున్నాడు శేఖర్ కమ్ముల. మరోసారి తను ఇంత క్లీన్ డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. వేరే డైరెక్టర్ చేతుల్లో పడగానే కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేస్తూ అలా చేయొచ్చు. కానీ ఒక స్టోరీకి ఏదైతే తను అనుకున్నాడో ఆ స్టోరీకి సంబంధించి దాన్నే స్క్రీన్ ప్లే మ్యాజిక్ తోటి క్లీన్‌గా తీసి మరోసారి హిట్ కొట్టాడు. అంటే ఇద్దరు తాను ఇకపై స్టార్స్‌ని కూడా డీల్ చేయగలనని నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. ధనుష్ తమిళ్‌లో స్టార్ హీరో, నాగార్జున ఇక్కడ సీనియర్ హీరో, స్టార్ హీరో, మరి ఇద్దరిని ఒకే సినిమాలో చూపించి, అది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి, ధనుష్‌ను బిచ్చగాడి వేషం చూపించి, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి శేఖర్ కమ్ముల ఇలాంటి సినిమా తీసి సక్సెస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అతను గత సినిమాలతో పోలిస్తే అన్ని చిన్న సినిమాలు తీస్తూ, అన్ని భారీ హిట్‌లయినా గాని చిన్న సినిమాలతోటి, చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూ క్లీన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మొదటిసారి పాన్ ఇండియా రేంజ్, అంటే ఆ స్థాయి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనగానే ప్రమోషన్‌లు, ఐటెమ్ సాంగ్స్ ఇలాంటివన్నీ జోడించి మాస్ మసాలా ఉంటే తప్ప పాన్ ఇండియా రేంజ్ కాదు అన్నట్టు అలాంటి సినిమాలొస్తున్న టైంలో, లేదు పాన్ ఇండియా సినిమా అంటే ఇలా గూడా తీయొచ్చు. ఇలాంటి సినిమా క్లీన్‌గా తీసి ఇలా గూడా హిట్ కొట్టొచ్చని చెప్పి శేఖర్ కమ్ముల నిరూపించాడు. కాబట్టి శేఖర్ కమ్ముల నిజంగా అభినందించదగ్గ విషయం. ఇంకోటి ఇందులో డైలాగ్స్ కూడా బాగా వీలాయి. శేఖర్ కమ్ముల సీన్‌లు బాగా వీలాయి. ఒక బిచ్చగాడికి పుట్టిన పిల్లవాడితో ఇలా చివరిలో విలన్‌కి బిచ్చం వేయించే సీన్‌లు గాని, ఏదైతే బిలనీర్ దగ్గర నుంచి నాది నాది లోకమంతా అని వస్తున్న ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ధనుష్ దగ్గర నుంచి మాది మాది శోకమంతా అని అక్కడితో ఎండ్ అవ్వడం, అంటే ఈ సాంగ్స్ గాని, సీన్స్ గాని ఇవన్నీ. అయితే సినిమాకి సంబంధించి ఒక డ్రాబ్యాక్ వినిపిస్తుంది. 3 గంటల 12 నిమిషాలు సినిమా ఉందని చెప్పి. కానీ ఇది డ్రాబ్యాక్ కాదు. ఎందుకంటే 3 గంటల పైగా ఉన్న సినిమాలన్నీ చాలా హిట్ అయ్యాయి. 'యానిమల్' గాని చాలా సినిమాలున్నాయి 3 గంటల పైన చూడు. కానీ ఇక్కడ కూడా కొంత ఆడియన్స్ నుంచి వచ్చే టాక్ ఏందంటే 3 గంటల 12 నిమిషాలు కాకుండా తగ్గి ఉంటే బెటర్ అని చెప్పి. కానీ నిజానికి 3 గంటలు 12 నిమిషాల సినిమాని ఎక్కడ బోరింగ్ లేకుండా శేఖర్ తీశాడని చెప్పి కూడా ఆ టాక్ వినిపిస్తుంది. 3 గంటల 12 నిమిషాల్లో ఎక్కడ బోరింగ్ సీన్స్ లేవు. ఫస్ట్ హాఫ్ నార్మల్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌లో కొంత ఎడిటింగ్ కట్ చేసుంటే బాగుండేది. గ్రిప్పింగ్‌గా ఉంటే కొంత బాగుండేదని చెప్పి టాక్ వినిపిస్తుంది. కానీ మిగతా పార్ట్ అంతా సినిమా సూపర్ అని చెప్పే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' తర్వాత 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి ఈ పాన్ ఇండియా సినిమా తీసినా గాని, మొదటిసారి తీసాడు సినిమా పాన్ ఇండియా సినిమా అయినా గాని సూపర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ధనుష్ యాక్టింగ్ కూడా అంతే. ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ రావాలని చెప్పి. ఆ రేంజ్‌లోనే ధనుష్. ఇందులో ఇంకో విచిత్రమైన ధనుష్ గూడా ఎప్పుడు 100,00,00,000 దాటి కలెక్షన్ లేదు. అంటే 'రాయన్', 'సార్' సినిమా ఈ 2 మాత్రమే 100,00,00,000 దాటి ధనుష్ తమిళ్‌లో సూపర్ స్టార్ హీరో, ఎన్నో సినిమాలు చేసాడు. అన్ని సినిమాలు హిట్ అయినా గాని లో బడ్జెట్ మూవీలతో అంటే తక్కువ బడ్జెట్ తోటి హిట్‌లు కొట్టి కలెక్షన్‌లు రాబట్టి ధనుష్ కూడా అలాంటి సినిమాలు తీసేవాడు. చిన్న సినిమాలు 'అడుక్కాలం' దగ్గర నుంచి అంతే. అంటే తక్కువ 2,00,00,000, 3,00,00,000 లోపు సినిమాలు, 10,00,00,000 లోపు సినిమాలు తీసి, తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అంతే బడ్జెట్‌తో తీసి, సినిమా 'రఘువరన్ బీటెక్' గాని ఇలాంటివన్నీ
కలెక్షన్‌ల పరంగా అంటే ఇక తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు తెచ్చే సినిమాలు గాని, 100,00,00,000, 1000,00,00,000 ఈ రేంజ్‌లో ఎప్పుడు ధనుష్ చేయలేదు. కానీ ధనుష్ కూడా మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు. 'రాయన్' గతేడాది వచ్చిన 'రాయన్' 140,00,00,000 కలెక్షన్ రాబట్టినా గాని, ధనుష్‌కు ఇది మొదటి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు. తమిళ్‌లో సినిమాలు ఎంత బాగా ఆడినా పోయినా గాని ఏవి కూడా 100,00,00,000 దాటలేదు. తెలుగులో 'సార్' 2023లో వచ్చిన 'సార్' ఫస్ట్ 100,00,00,000 సినిమా ధనుష్‌ది. ఆ తర్వాత 'రాయన్' 140,00,00,000 వచ్చింది. ధనుష్ డైరెక్షన్‌లోనే వచ్చింది 'రాయన్.' కానీ ఇప్పుడు ఈ సినిమాతోటి 100,00,00,000 ఈజీగా క్రాస్ చేస్తాడు ధనుష్ గూడా. నా ద ద ధనుష్ సంబంధించి కూడా ఈ సినిమాలో ఏదైతే స్టోరీ అనుకున్నారో అప్పుడే 'శేఖర్ కమ్ముల' కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. అప్పుడే ధనుష్ అయితేనే ఈ క్యారెక్టర్ సరిపోతాడు. నిజంగా అనుకున్న విధంగానే బిచ్చగాడంటే ఇలా ఉంటాడా అని. అంటే ఇంకొక మాట కూడా చెప్పాడు 'శేఖర్ కమ్ముల' ఏ యాక్టర్ కూడా నన్ను బరువు తగ్గమని చెప్పలేదని చెప్పి ధనుష్ నాకు చెప్పాడు. అంటే ఈ సినిమా కోసం బరువు తగ్గమని శేఖర్ మాత్రమే ఫస్ట్ చెప్పారు. ఏ డైరెక్టర్ కూడా నన్ను ఎందుకంటే ధనుష్ మామూలుగానే సన్నగా ఉంటాడు. కానీ ఈ సినిమా కోసం మనకు ఫస్ట్ లుక్ ఫోటోస్ గాని దానిలో చూసినా గాని తెలిసిపోతుంటది ధనుష్‌ది. ఈ ఫోటో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులోనే బాగా సన్నగా కనపడిపోయి ఉంటాడు. మొత్తంగా అయితే 'కుబేరా' సినిమా 'శేఖర్ కమ్ములకు' మరో హిట్ అందించింది. 'శేఖర్ కమ్ముల' ఇలాంటి సినిమాలు తీయగలడు. అంటే 'శేఖర్ కమ్ముల' గతంలో తీసిన సినిమాలతోటి దీన్ని పోలిస్తే ఇలాంటి అంటే పాన్ ఇండియా సినిమాలు కమర్షియల్ ఫార్మాట్ ఉన్న సినిమాల్లో గూడా క్లీన్ హిట్ ఇవ్వగలడు. అంటే ఎటువంటి కమర్షియల్ ఐటెమ్ సాంగ్స్ ఇలాంటివేమి లేకుండా బూతు పదాలు లేకుండా, అశ్లీలత లేకుండా అంటే అటువంటివన్నీ ఇప్పుడు పాన్ ఇండియా అంటేనే దాదాపు అన్నీ ఉండి అంత మార్కెట్ అయ్యేటివి ఉంటేనే పాన్ ఇండియా సినిమాగా తీసుకుంటూ వస్తున్నాం. అలాంటివేవి లేకుండా ఇలాంటి స్టోరీతో గూడా ఇది అందరూ జెప్తున్నట్టుగా ఇది 'శేఖర్ కమ్ముల' సినిమాను 'శేఖర్ కమ్ముల' సినిమాలో అంటే 'ధనుష్', 'నాగార్జున' ఎవరు హీరో గాదు. కథే హీరో. ఈ సినిమాకి హీరో ఎవరైనా ఉన్నారంటే 'శేఖర్ కమ్ముల'. ఎందుకంటే దాన్ని అంత స్ట్రాంగ్‌గా నడిపించుకుంటూ వెళ్ళాడు సినిమాని. అంత బలంగా కథను నమ్మాడు. అంతే బలంగా ప్రజెంట్ జేశాడు. ఈ సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియో గూడా రిలీజ్ అయింది కాసేపటి క్రితమే. మేకింగ్ వీడియో జూస్తే తెలిసిపోతుంది ఎవరింత కష్టపడ్డారని. ముఖ్యంగా 'ధనుష్' క్యారెక్టర్‌కి బాగా ప్రశంసలొస్తున్నాయి. 'నాగార్జునకు' కూడా ప్రశంసలు దక్కాయి. 'నాగార్జున' ఈ సినిమాలో లేకుంటే 'నాగార్జున' ఈ సినిమా కథే లేదన్నట్టుగా గూడా 'శేఖర్ కమ్ముల' జెప్పాడు. కానీ 'ధనుష్‌కు' ఎక్కువ మార్కులు పడ్డాయి ఈ సినిమాతోటి. మొదటిసారి బిచ్చగాడి క్యారెక్టర్‌లో కనిపించి చాలా వరకు ధనుష్ అందరిని ఆకట్టుకున్నాడు. ధనుష్‌కు మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాతోటి. అవార్డు గ్యారంటీ అని చెప్పి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా 'శేఖర్ కమ్ముల' మొదటిసారి తీసినటువంటి పాన్ ఇండియా మూవీ సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు.